హాయ్ ఫ్రెండ్స్, డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వైద్య ఆరోగ్య శాఖలో 256 కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్కు సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా సంస్థలయందు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన ఈ దిగువన తెలియపరిచిన ఉద్యోగముల ఖాళీల భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు పరిధిలో 12 కేటగిరీలు 66 పోస్టులు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పాడేరు పరిధిలో 29 కేటగిరీలు 190 పోస్టులు, మొత్తం 256 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత గల అభ్యర్థులు www.visakhapatnam.nic.in వెబ్సైట్ నందు పొందుపరిచిన నోటిఫికేషన్ నందు పేర్కొనబడిన నియమావళి మరియు నిబంధనలు పూర్తిగా చదివిన పిదప దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుతో పాటు విద్యార్హతలు మరియు ఉద్యోగ అర్హతలు ఒక జెరాక్స్ కాపీ సెట్ను ఎవరైనా గెజిటెడ్ అధికారితో ధృవీకరించబడింది అయి ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా వారి కార్యాలయమునందు తేదీ 1/12/2023 నుండి 11/12/2023 తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయము పని దినములలో మాత్రమే సమర్పించవలసిందిగా ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా వారు తెలియజేసినారు. పోస్టుల ఖాళీల యొక్క సంఖ్య పెంచుటకు, తగ్గుటకు, అమలు చేయుటకు మరియు నిలుపుదల చేయుటకు జిల్లా నియామకపు కమిటీ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియజేయడమైనది. పై ఖాళీల నియామకములు రూల్ 22 AP స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ ప్రకారము జరుగును. నిర్దేశించిన సమయము అనగా 11/12/2023 తర్వాత ఏ విధమైన దరఖాస్తులు తీసుకొనబడవని మరియు పరిగణించబడవని ఇందు మూలంగా తెలియజేయడమైనది. దరఖాస్తుదారులు అందరూ తమ యొక్క దరఖాస్తులను స్వయముగా మాత్రమే సమర్పించవలెనని తెలియజేయడమైనది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషను డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకు 1/12/2023 రావడం జరిగింది. అప్లికేషన్స్ మనకు 1/12/2023 నుండి 11/12/2023 వరకు తీసుకోవడం జరుగుతుంది. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 12/12/2023 నుంచి 21/12/2023 వరకు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే 21/12/2023 ప్రొవిజనల్ లిస్ట్ మనకు పెట్టడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మనం ఏమైనా గ్రీవియన్సెస్ సబ్మిట్ చేయవలసి ఉంటే 22/12/2023 నుంచి 23/12/2023 వరకు మనం గ్రీవియన్సెస్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే 28/12/2023 పెట్టడం జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ చూసుకున్నట్లయితే 31/12/2023 మనకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మనకు 2/1/2024 ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మరియు పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఇది 3 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 35,770. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే CRA మరియు DRGA DMIT కోర్సులు అయితే చేసి ఉండాలి. ఇది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ స్టోర్ కీపర్ ఇది 3 పోస్టులు ఉన్నాయి. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 18,500. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి.
ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అనస్థీసియా టెక్నీషియన్, ఇవి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 34,580. దీని క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి మరియు 2 ఇయర్స్ డిప్లొమా అనస్థీసియన్ టెక్నీషియన్ మరియు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నీషియన్ చేసి ఉండాలి లేదా బీఎస్సీ అనస్థీసియా చదివి ఉండాలి. ఇది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఆడియో విజువల్ టెక్నీషియన్, ఇది ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంసీఏ లేదా బీటెక్ చేసి ఉండాలి. వీటిలో ఈసీఈ లేదా సిఎస్ఈ లేదా ఐటీ గ్రూప్లో అయితే చదివి ఉండాలి. నెక్స్ట్ ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఇది ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. సాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. బీఎస్సీ ఆడియోలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ అయితే చేసి ఉండాలి. ఇది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నందు రిజిస్టర్ అయి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు కూడా రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ బయోమెడికల్ టెక్నీషియన్, ఇది 3 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్డియాలజీ టెక్నీషియన్, ఇవి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 37,640. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీతో పాటు విత్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ విత్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అయితే చేసి ఉండాలి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ చైల్డ్ సైకాలజిస్ట్, ఇది ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 54,060. దీని క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలి. చైల్డ్ సైకాలజిస్ట్, ఇది ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 54,060. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి లేదా పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లినికల్ సైకాలజిస్ట్, ఇది ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 54,060. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎంఏ సైకాలజీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇది 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 54,580. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ ఇన్ ఐటీ సిఎస్ ఆర్ ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. దీనికి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ డెంటల్ టెక్నీషియన్, ఇవి ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. డెంటల్ మెకానిక్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇది డెంటల్ మెకానిక్స్ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ యందు రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్, ఇది 3 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు యందు రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ హెల్పర్, ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దీనికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, ఇవి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 22,400. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా 10వ తరగతి అయితే పాస్ అయ్యి ఉండాలి. ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐలో ఎలక్ట్రికల్ గ్రూప్ అయితే ఉండాలి. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఇది మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని సాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి.
అలాగే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ చేసి అయితే ఉండాలి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇది మొత్తం 56 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని శాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. ఇవి మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 18,500. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే దాంతోపాటు పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ హయ్యర్ టైపింగ్ పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్. ఇవి మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్. ఇవి మొత్తం 19 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని శాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూప్లో అప్రెంటిస్షిప్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైబ్రరీ అసిస్టెంట్. ఇవి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 20,000. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్లో లైబ్రరీ సైన్స్ చేసుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 34,580. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పీయూసీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఏదైనా హాస్పిటల్లో మినిమం 6 months సర్వీస్ చేస్తున్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ మార్చరీ అటెండెంట్. ఇవి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఇవి ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 34,580. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ. దీనికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. ఇవి మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. ఇవి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 23,120. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ అయితే చేసి ఉండాలి. ఇది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ పీఈటీ. ఇది ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని శాలరీ చూసుకున్నట్లయితే 40,970. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డిగ్రీ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 32,670. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10వ తరగతి అయితే పాస్ అయ్యి ఉండాలి. బీఫార్మసీ లేదా డీఫార్మసీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ ఫార్మసీ చేసి ఉండాలి. అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని శాలరీ చూసుకున్నట్లయితే 35,570. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే చేసి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ ప్లంబర్స్. ఇవి మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఐటీఐలో ప్లంబింగ్, ఫిట్టర్ లేదా మెకానిక్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్. ఇవి మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 38,720. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే
ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ అయితే చేసి ఉండాలి, లేదా ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ పిహెచ్డి చేసి ఉన్న అప్లై చేసుకోవచ్చు. రిఫ్రాక్షనిస్ట్, ఇవి ఒక పోస్ట్ ఉంది. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 37,640. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే రిఫ్రాక్షనిస్ట్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పీచ్ థెరపిస్ట్, ఇవి ఒక పోస్ట్ ఉంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 40,970. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే స్పీచ్ థెరపీలో డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఇవి కంపల్సరీగా ఆర్సిఐలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ స్టోర్ అటెండర్, ఇవి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 15,000. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇవి ఒక పోస్ట్ ఉంది. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 34,580. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఐటీ, సిఎస్సి లేదా ఎంసీఏ చేసి ఉన్న ఎలిజిబుల్ అవుతారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ చేసి ఉన్న సరిపోతుంది. దీనికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే 1/7/2023 నాటికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమొచ్చి 42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కు 3 years, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి 10 years ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏమొచ్చి 52 సంవత్సరాలు. ఇక అప్లికేషన్ ఫీజు యొక్క వివరాల్లోకి వెళ్తే ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 200 రూపీస్, అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు ఏమొచ్చి మెడికల్ కాలేజ్ పేరు మీదుగా డీడీ తీసి మనం అప్లై చేసే అప్లికేషన్ మీద అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవారు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవారు అప్లికేషన్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మరియు మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా వాటి యొక్క మార్క్స్ మెమోస్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్, లేటెస్ట్ కేస్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఇదివరకు మీరు ఎక్కడైనా సర్వీస్ చేసినట్లయితే ఆ సర్వీస్ సర్టిఫికేట్తో పాటు మీరు బ్యాంకులో డీడీ తీసిన ఆ డీడీ కూడా ఈ అప్లికేషన్కి అటాచ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు 3 to 4 hours పట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.